నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎట్లుంది మరి తెలంగాణ పరిస్థితి? అధ్వానంగా ఉన్నది. అంటే ఏ విషయంలో? వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఉన్నది. ఉమ్. అంటే ఏ విషయంలో? అన్ని విషయాలలో. ఏ విషయం అని చెప్పమంటారు? అన్ని విషయాలలో, అన్ని రంగాల్లో ఉమ్. వినాశనాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఏం వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటా ఉంటే మరి విజయోత్సవాలు దేనికండి? మీరు ఏదో అంటున్నారు. రైతుల ఆత్మహత్యలు చేసుకున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? నేతన్నల ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? హైడ్రా తోటి ఇళ్లను కూల్చుకుంటూ పోతుంటే హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? గురుకుల విద్యార్థులు ఇప్పటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, రేపటి పౌరులు చనిపోతుంటే పాడెకు ఎక్కుతుంటే విజయోత్సవాలు చేసుకుంటున్నారా? గురుకుల విద్యార్థులు 50 మందిని చంపినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ఎందుకు చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? మరి ఈ రోజు స్పందించారు కదా పాపం గురుకుల విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్ సంబంధించి సీఎంఏ స్పందించారు. ఎన్ని రోజుల తర్వాత ఎన్ని పోరాటాలు చేస్తే కేటీఆర్ అన్న గారు పిలిపించిన తర్వాత కేటీఆర్ అన్న గారు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పోయి గురుకులాల దగ్గరికి పోయి చూడండి, పరిశీలించండి, అక్కడ ఎట్లున్నాయో అవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళు స్పందించేది. ప్రతిపక్ష పార్టీలు పోయి చూసిన తర్వాత వాళ్ళు చేస్తున్న అన్యాయాలు అక్రమాలను బయట పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి చూసేది. ఏం చేస్తున్నారు? పాలనను ప్రజలను గాలికి వదిలేసి గాలి మోటార్ల మీద రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. ఏం లేదు, బబ్రాజమానం, భజగోవిందం, శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు. కానీ ఏది ఉన్నా కూడా ప్రజలకి లేని ఇబ్బంది ఈ బీఆర్ఎస్ వాళ్ళకి వస్తా ఉంది. ఏదైనా గుడ్డ కాల్చి మీదేసే రకంగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి కరెక్ట్ కదా? కాంగ్రెస్ వాళ్ళు ఏం అంటున్నారో, ఏదైతే విష ప్రచారం చేస్తున్నారో ఆ క్వశ్చన్ అడిగినరు. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకపోతే రైతు రుణమాఫీ కాలేదని బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు బిఆర్ఎస్ భవన్ కు వచ్చేటోళ్ళ, ప్రజలకు ఇబ్బందే లేకపోతే నిరుద్యోగులు అందరు వచ్చి మమ్మల్ని ఇట్లా మోసం చేసిండ్రు అని చెప్పడానికి బిఆర్ఎస్ భవన్ కు వచ్చేటోళ్ళ. ఇప్పుడు గురుకుల విద్యార్థులు ఎక్కడికి వచ్చిండ్రు? బిఆర్ఎస్ భవన్ కి. హైడ్రా బాధితులు ఎక్కడికి వచ్చిండ్రు? బిఆర్ఎస్. వాళ్ళందరూ మీ పేడ్ ఆర్టిస్టులు అంట కదా? మా పేడ్ ఆర్టిస్టులు అని ఎక్కడ కనబడుతుంది? అంటే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి చేసిన అన్ని పేడ్ ఆర్టిస్టులతో వేపించిండా అండి? ఎవరైతే మార్పు అని అధికారంలోకి వచ్చిండు, ప్రజలను ఏమార్చి అధికారం కోసం, అధికార దాహం కోసం అడ్డదారిలో గద్దెనెక్కి కూర్చున్నాడు. ఆయన చేస్తున్న అరాచకాలను, అన్యాయాలను ప్రశ్నిస్తున్నోళ్ళ మీద, ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుడు, ప్రశ్నిస్తున్నోళ్ళను అడ్డుకునుడు, ఏది పడితే అది మాట్లాడు. రేవంత్ రెడ్డి నైజం అయిపోయింది. నయా నిజాం లాగా పరిపాలిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. కానీ అది కదా, ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లితో మీకేం ఇబ్బంది అంటే సామాన్యులకి కావాల్సిన విధంగానే అది ఉందిగా అంటే కదా, మరి మీరు ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారు దానికి సంబంధించి? ఇప్పుడు సామాన్యులకి అంత ఏంటంటే మీకేం ఇబ్బంది జరుగుతుంది? కొత్త తెలంగాణ తల్లి ప్రభుత్వాలు మారినప్పుడల్లా, అంటే కొడుకులు మారినప్పుడల్లా తల్లులు మారుతారా అంటే? కొత్త తెలంగాణ తల్లి ఒకరు ఉంటారు, పాత తెలంగాణ తల్లి ఒకరు ఉంటారు, మధ్యలో తెలంగాణ తల్లి ఒకరు ఉంటారా? భరతమాత అయితే ఒకటే ఉన్నారు కదా. అంటే మీరు మార్చలేదు అంటే మీ పార్టీ వచ్చినప్పుడు మార్చలేదా తెలంగాణ తల్లి విగ్రహం? అన్ని సకల జనులను, సంబంధ వర్గాలను, మేధావులను, కళాకారులను, కవులను అందరినీ ఏకం చేసి తెలంగాణ తల్లికి ఒక రూపు రేఖలు తీసుకొచ్చి, ఆ తల్లి మన తెలంగాణ తల్లి, ఆమె చేతిలో బతుకమ్మ ఉంటది, నిండు ఆభరణాలు వేసుకొని లక్ష్మీ కళ ఉట్టి పడే విధంగా ఉంటది అని ఒక రూపాన్ని తీసుకొచ్చి ఆమె దేవతా స్వరూపం లెక్క తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం ఊరు వాడ పల్లె పట్నం అందరు కదిలి అక్కడ బతుకమ్మను పెట్టుకొని, అప్పుడు పండగ కాకపోయినా కూడా ఆ బతుకమ్మలను పెట్టి మా రాష్ట్రం మాకు కావాలి అని పోరాటం చేసినాం. ఇప్పుడు తెలంగాణ తల్లి మార్చడం వల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటిది? వాళ్ళకు వచ్చే అసలు ఏంటంట? ఎందుకు మారుస్తున్నాడు? మార్చిండు. మీ అధినేత బిడ్డ రూపం ఉందని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య రూపం ఉన్నదని మేము కూడా చెప్తున్నాం కదా. అంటే ఇప్పుడు అధికారంలోకి రాకముందు నేను తెలంగాణ తల్లిని మారుస్తా, నేను టిఎస్ ను టీజీనిగా చేరుస్తా, నేను ఇది మారుస్తా అది మారుస్తా అని అయితే అధికారంలోకి రాలేదు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తా అన్న పనులు అధికారంలోకి రాకముందు ఏం పనులు చేస్తా అని చెప్పిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం పనులు చేస్తున్నాడు? ఎందుకు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాడు, మాయ చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి? మా క్వశ్చన్ ఒకటే, అంటే నువ్వు ఇచ్చిన 420 హామీలను, 6 గ్యారంటీలను ప్రజలకు నెరవేర్చే తెలివి లేక వాళ్ళు మర్చిపోవాలనేసే ఇలాంటి డైవర్షన్ మీకు మీకు ఓన్లీ అంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఓన్లీ బతుకమ్మేనా మీకు ఇబ్బంది, లేదంటే మొత్తం రూపమే ఇబ్బంది మీకు? మా సంస్కృతి సాంప్రదాయం, మా
మా అస్తిత్వము, మా ఆత్మ గౌరవమే బతుకమ్మ. ఉమ్. మా సంస్కృతి, మా సాంప్రదాయం అదే లేని బతుకమ్మ తల్లేంటి? తెలంగాణ ఏమంటారు దాన్ని ఆచారమే కాదని చెప్తా ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఇక్కడ తెలంగాణలో చైర్పర్సన్లు పుట్టినోళ్ళ అందరూ. వాళ్ళు, లేకపోతే ఎక్కడన్నా పక్క రాష్ట్రాలలో పుట్టి గిట్లా ఇక్కడ తెలంగాణకు బతకచ్చినోళ్ళ? ఏం మాట్లాడుతున్నారు? 100 ఏళ్ల చరిత్ర ఉన్నది బతుకమ్మకు. ఉమ్. దేశంలా ఎక్కడ లేదు. పువ్వులనే దేవునిగా పూజించే సంస్కృతి ఎక్కడ లేదు. పువ్వులనే దేవుడిగా పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికే ఉన్నది. ఆ రాష్ట్రానికి ఉన్న దాన్ని, ఆ పండుగను కేసీఆర్ గారు తెలంగాణ బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర పండుగగా చేసిండ్రు. ఈ బతుకమ్మ లేదు, బతుకమ్మ ఆడరు, ఓన్లీ బహుజన బిడ్డలు ఆడరు, రెడ్డి వాళ్ళు వెలుమ సంఘం వాళ్ళే వాడతారు, అట్లుండదండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ, పేద బిడ్డ నుంచి పెద్ద బిడ్డ వరకు కూడా తెలంగాణలో బతుకమ్మ ఆడతారు. ప్రతి ఒక్కరు పువ్వులను తీసుకొచ్చి పేర్చి వాళ్ళ ఇంటి ముందట ఆడతారు, వాళ్ళ తులసి కోటల ముందట ఆడతారు, సావట్ల ఆడతారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. మా బతుకునిచ్చింది, మా బతుకు నేర్పింది, మాకు పోరాట తత్వాన్ని నేర్పింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలా కవితక్క బతుకమ్మను ఎత్తుకొని ఊరు వాడ తిరిగి జై తెలంగాణ, జై తెలంగాణ అని తిరుగుతుంటే ఆ వెనుకబడి మేమందరం తిరిగినామండి. మాకు తెలంగాణ అంటే గుర్తుకొచ్చేదే బతుకమ్మ. నేను ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ లో మేము బతుకమ్మ ఆడుతుంటే ఆంధ్ర భవన్ లో వాళ్ళు ఆడేటోళ్ళు బతుకమ్మను, ఆంధ్ర వాళ్ళు కూడా ఆడేటోళ్ళు, ఆంధ్ర అసోసియేషన్ లో కూడా బతుకమ్మ ఆడేటోళ్ళు. మన సంస్కృతిని వేరేటోళ్ళు ఆచరిస్తున్నారు. మన సంస్కృతిని తీసేసే హక్కు ఈయనకి ఎక్కడదండి? రేవంత్ రెడ్డికి చెప్తున్నారు కదా అసలు బతుకమ్మగా దీనికి సంబంధమే లేదంటున్నారు. నో, బతుకమ్మ లేని తెలంగాణ లేదు, తెలంగాణ లేని బతుకమ్మ లేదు. మీరేం చెప్పదలుచుకున్నారు అంటే బతుకమ్మకి అంటే సంబంధించి? ఇప్పుడు తీసుకొచ్చిన తల్లి మాత్రము మా తెలంగాణ తల్లి కాదండి, అది కాంగ్రెస్ తల్లి. ఆ తల్లిని ఎక్కడ పెట్టానో ఇంకొకడ మా తల్లిని పెట్టాల్సిన చోట తండ్రిని పెట్టిండ్రు చూడండి. ఆ తండ్రిని, ఆ తల్లిని నెక్స్ట్ రేపు ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మళ్ళీ మీరు మారుస్తారా? తప్పకుండా మార్చడం అనేది మాకు ఆయననే నేర్పించిండు, మారుస్తాము. మాకు అలాంటి విద్యలు అది కరెక్టేనా? మరి మీరు వచ్చినప్పుడు మళ్ళీ మీకు సంబంధించిన పెట్టుకోవడం. ఇప్పుడు మేము వచ్చినామండి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 10 ఏళ్ళు. 10 ఏళ్లలో రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరు మార్చినమా? ఎక్కడన్నా ఇందిరాగాంధీ పేరున్న దగ్గర అది మార్చినమా? ఏమన్నా పేర్లు మార్చినమా? మేము ప్రధాన మంత్రుల పేర్లు మార్చినమా? మార్చలేదు కదా. మేము కక్షపూరితమైన రాజకీయాలు చేయలేదు కదా. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాతనే కదా టీఎస్ ను టీజీగా మారుస్తున్నాడు. ఇప్పుడు ఏంది, తెలంగాణ తల్లిని తీసేసి చేయి గుర్తు తల్లిని తీసుకొచ్చిండు. ఆ తల్లి మీ తల్లి అనేసి మా మీద పెడుతున్నాడు. ఆ తల్లి మా తల్లి కాదు. మా తల్లి చేతిలో బతుకమ్మ ఉంటది. మా తల్లి 7 వారాల నగలేసుకొని లక్ష్మీ కళ ఉట్టి పడేటట్టు చూస్తేనే ఒక కొబ్బరికాయ కొట్టే విధంగా, చేతులెచ్చి మొక్కే విధంగా ఉంటది. యాచించే విధంగా ఉండది, శాసించే విధంగా, నాకు మొక్కు బిడ్డ, నీకు కావాల్సిన కోరికలు నెరవేరుస్తా అనే విధంగా ఉంటది మా తల్లి. మా తల్లి గా తల్లి ఎందుకు అవుతుందండి? ఒక పేద తల్లిని ఎక్కడ తల్లినో తీసుకొచ్చి మా తల్లి అని చెప్తున్నారు. అది చేయి గుర్తు తల్లి, హస్తం తల్లి. ఆ చేయి గుర్తు తల్లిని ఎక్కడ పెట్టానో అక్కడ పెట్టి. నిన్న ఒక ప్రెస్ మీట్ లో అంటే మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతా ఉన్నారు. ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే మీరు పెట్టిన ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అచ్చం కవిత లాగే ఉంది అది. ఆ గతంలో కూడా కవిత గారు దీనికి సంబంధించి ఒక మీడియా ప్రముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఆవిడకి ఏదైతే శారీ ఉందో, ఏదైతే అంచు ఉందో, సేమ్ డిజైన్ తో ఏదంటారు తెలంగాణ తల్లిని రూపొందించారు. సో అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని అసలు దైవత్వంగా మేము ఎందుకు కొలవాలనేది ఆయన ప్రధాన క్వశ్చన్. మరి మీరేం చెప్పారు? 10 ఏళ్లలో ఎవ్వరికి రాని డౌట్స్, ఎవ్వరు చెయ్యని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒక ప్రీ ప్లాన్ ప్రకారం మందకృష్ణ మాదిగ అనేటాయన ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నాడు? బీజేపీ పార్టీలు ఉన్నాడు. రేవంత్ రెడ్డికి తొత్తుగా మారేసి ఇప్పుడు ఆయన చేస్తున్న విషయాలను సమర్థించుకుంటున్నాడు. ఎక్కడన్నా కవితక్క పోలికలు కనిపించినాయా చెప్పండి? అంచు, చీరే, డిజైన్, మొన్నటి దాకా పింక్ కలర్ చీర కట్టిండ్రు అని అన్నారు. ఇప్పుడు మా తెలంగాణ భవన్ లా హైదరాబాద్ లా రెడ్ కలర్ చీర కట్టుకొని ఉంటది తెలంగాణ తల్లి. ఇప్పుడు మనం ఆ తెలంగాణ తల్లి దగ్గరికి పోదాం, కవితక్క రూపురేఖలు ఉన్నాయా? దేవతామూర్తి రూపురేఖలు ఉంటాయి. ఒక లక్ష్మీదేవి లాగా, ఒక సరస్వతి దేవి లాగా, మా ఊర్లో ఎల్లమ్మ, పోచమ్మలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటది. ఎందుకు తప్పుడు కండ్లతోటి చూస్తున్నారు? పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టుగా చేస్తున్నారు వీళ్ళు. తెలంగాణ తల్లి మా తల్లి, ఈ తల్లి, ఆ చేయి గుర్తు తల్లి మా తల్లి కాదు. వీళ్ళు కావాల్సుకొని రాజకీయం కోసము కుట్రలో భాగంగానే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. అంటే మీరు ఇంతగా ఇప్పుడు కవిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే రౌండ్ టేబుల్ సమావేశం అవుతా ఉంది దీనికి సంబంధించి. అంటే మీరు ఇంతగా మాట్లాడినా కూడా అక్కడ చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉందా?
అంటే ఆల్రెడీ ఆవిష్కరణ అయిపోయింది కదా, విగ్రహ ఆవిష్కరణ ముందే కదా మీరు చేయాల్సింది ఏదైనా. ఇప్పుడు చేయడం వల్ల పెద్ద అవసరం ఏముంటది, దాని వల్ల ఉపయోగం ఏముంటది? ఇప్పుడు చేయడం వల్ల ఉపయోగం కాదు, ఆయన చేసింది తప్పు. ఉమ్, చరిత్రను వక్రీకరిస్తున్నాడు, ఉమ్, బతుకమ్మనే లేకుండా చేద్దామని చూస్తున్నాడు. ఉమ్, మా చరిత్రలను మా కళలను ప్రోత్సహించే విధంగా రేవంత్ రెడ్డి పాలన లేదు. ఉమ్, బతుకులను మారుస్తా అని చెప్పేసి విగ్రహాలను మారుస్తున్నాడు, కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు. ఆ విగ్రహాలలో కూడా ఏ విగ్రహం పెట్టినా కూడా జీవోలు తెస్తారా అండి? జీవోలు పాస్ చేసిర్రా? అసలు ఇదివరకు వెంకయ్య నాయుడు గారు వచ్చి తెలంగాణ తల్లి దగ్గర మొక్కిండ్రు, ఆవిష్కరించిండ్రు. మరి అప్పుడు కేసీఆర్ గారు జీవోలు తెచ్చిండ్రా? ఆ తల్లి అని చెప్తేనే కదా అందరూ తల్లి అని మొక్కిండ్రు, కొలిచిండ్రు. ఆ తల్లిని ముందట పెట్టే కదా తెలంగాణ ఉద్యమం నడిపింది. ఇప్పుడు ఈయనకు వచ్చిన అభద్రతా భావం ఏంటంటే కేసీఆర్ గారు ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పిండు. కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయడంలో భాగంగానే రేవంత్ రెడ్డి విగ్రహాలను మార్చిండు, టీజీని టీఎస్ గా మార్చిండు. ఈ మార్పుల వల్ల, ఈ చేర్పుల వల్ల కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చెరపడం ఎవ్వడి తరం కాదు. తెలంగాణ ఉన్నన్నాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఎవరు తీసుకొచ్చిర్రు అని రేపు భావితరాల పౌరులను అడిగినా కూడా చరిత్రల బుక్కులలో రాసుకుంటాం కేసీఆర్ గారు అని. అది అసలు ఒక మూర్ఖుడికి తెలియక ఇలాంటి విధానాలు చేస్తున్నాడు. కానీ నిన్న ఇందాక తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ కూడా నిన్న అల్లు అర్జున్ కి సంబంధించి ఏదైతే అరెస్ట్ విషయానికి సంబంధించి కేటీఆర్ గారి రెస్పాన్స్ అనేది ఆయన చెప్తా ఉన్నారు, వీళ్ళకి ఏం అవసరం దాని మీద, ఈ సినిమా వాళ్ళకి సంబంధించి తొత్తులుగా పనిచేస్తున్నారా, లేకపోతే కేటీఆర్ గారు రెస్పాండ్ అయిన తర్వాత కింద ఆ తొత్తులందరూ రెస్పాండ్ అయ్యారు, అలా వీళ్ళకి ఏం సంబంధం, ఇన్వాల్వ్మెంట్, ఒకవేళ అరెస్ట్ చేయకపోతే అల్లు అర్జున్ కాబట్టి అరెస్ట్ చేయలేదని మీరే అంటారు, మరి దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అనేది ఆయన ప్రశ్న తీన్మార్ మల్లన్కి. మీరేం చెప్తారు? తీన్మార్ మల్లయ్య అనేటైన ఎవరండి? ఏంటి ఎవరు ఆయన పొజిషన్ ఏంటి? ఎమ్మెల్సీ. ఏం ఎమ్మెల్సీ అండి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అవును, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లయ్య అల్లు అర్జున్ కేసును ముందటేసుకొని మాట్లాడుతున్నాడు. 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు సంవత్సర కాలంలో. ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అండి? గ్రూప్ 2 విధవ జీవోలను తీసుకొచ్చి గ్రూప్ 2 వాళ్ళను ఎంత చిత్రహింసలు పెట్టిండో దాని గురించి ఎందుకు మాట్లాడతలేడండి తీన్మార్ మల్లయ్య అనేటైనా? ఇప్పుడు మాట్లాడాల్సింది వాటి మీద కదా, వీటి మీద కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అందులో కూడా కుట్ర కోణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ అల్లు అర్జున్ కి కొమ్ము కాస్తున్నది. ఇలాంటి ఇంకొకటి అల్లు అర్జున్ గారి వల్ల ఎవరైతే వాళ్ళ భార్య చనిపోయిందో రేవతి అనేటామె వాళ్ళ భర్తనే చెప్పిండు, నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నా, నా కొడుకు చెప్పడం వల్లనే, చూస్తా అనడం వల్లనే మేము రావడం జరిగింది, దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటన జరిగింది అని చెప్పిండు. చెప్పినా కూడా రాజకీయ కక్ష కోసం, కుట్రల కోసమే నిన్న అల్లు అర్జున్ ను ఏదైతే ఉందో కేసీఆర్ సీఎం, హానరబుల్ సీఎం గారు అని అక్కడ పేరు మర్చిపోవడం వల్ల ఎక్కడ ఒక సినిమా ఎట్లా చెప్పగలరు? అది అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఎట్లా చెప్పగలరు? వీడియో కూడా చూపిస్తా. ఉద్దేశపూర్వకంగా జరిగింది అని అంటే మొన్ననే చెప్పిండు, ఏంటి పేర్లు తెలియకపోతే ఏ విధంగా పేర్లు వలికియాన్లో ఏ విధంగా పేర్లు తెలిసేలా చేయాలనో, జైల్లో ఏ విధంగా పెట్టాలనో తెలుసు అని రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి పేరు పలకకపోవడం వల్లనే అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం జరిగింది. రేపు అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, రేవంత్ రెడ్డిని కానివ్వండి, ఒక సీఎం గా, ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా గుర్తించి ఆ సినిమా వాళ్ళు గాని, ప్రముఖులు గాని ఎవ్వరు కూడా ఆయన సమస్యలు దృష్టికి తీసుకొస్తలేరు, వాళ్ళని కలుస్తలేరు అని చెప్పేసి ఇలాంటి కలవాలే, రేపు మాకు భయపడి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కలవాలనేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా దురదృష్టకరం, రేవతి చనిపోవడం దురదృష్టకరము. అల్లు అర్జున్ గారు కూడా స్పందించి ఆమెకు తగిన పారితోషికం ఇస్తాము, ఆ కుటుంబము నేనే చూసుకుంటాను, వాళ్ళకు తోడుగా నీడగా ఉంటాను, ఏ కష్టం వచ్చినా వాళ్ళకు గుండెలో పెట్టుకొని చూస్తాను అనేసి అల్లు అర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సినిమాలకు కూడా చిన్నపిల్లలను తీసుకొని పోవద్దు, ఫస్ట్ షోకే ఎందుకండి చిన్న పిల్లలు, మహిళలు పోయి అక్కడ ఇబ్బంది పడడం. అసలు ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చిందే గవర్నమెంట్ కదా, షోకి పర్మిషన్ ఇచ్చిందే గవర్నమెంట్. మళ్ళా ఆ రోజు ఎవరైతే శివ థియేటర్, సంధ్యా థియేటర్ వాళ్ళు ఇక్కడ హెవీ ఫ్యాన్ క్రౌడ్ వస్తారు, మాకు సిబ్బందిని, మాకు అదే భద్రతా సిబ్బందిని కల్పించండి అని కూడా లెటర్లు పెట్టిండ్రు. అది ఏసీపీ కూడా ఎన్రోల్మెంట్ చేసి సైన్ పెట్టింది కూడా లెటర్ ఉంది. అంటే పోలీస్ వ్యవస్థ
భద్రత కల్పించే లోపం వల్లనే కదా అక్కడ జరిగింది సంఘటన. ప్రభుత్వ వైఫల్యమే కదా, హోమ్ మినిస్టర్ వైఫల్యమే కదా, రేవతి చావుకు హోమ్ మినిస్టరే కదా కారణము. A11 గా ఉన్న అల్లు అర్జున్ రేవతి చావుకు కారణమైనప్పుడు A1 ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేటాయనే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలు సంవత్సర కాలంలో రోజుకొకరు చనిపోయినట్టు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాదాపుగా 645 మంది చనిపోయినరు రైతన్నలు. 346 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల బాధతోటి. ఈ అప్పులు ఎందుకైనాయి? రైతు బంధును బంద్ చేయడం వల్ల. ఈ అప్పులు ఎందుకైనాయి? ఏ టైంలో రుణం మాఫీ చేస్తా అన్నాడో ఆ టైంలో రుణం మాఫీ చేయకపోవడం వల్లనే కదా ఆ రైతన్నల చావులన్నిటికీ కారణం రేవంత్ రెడ్డే కదా. లగచెర్లలో లంబాడి బిడ్డల మీద లాఠీ చార్జ్ జరిగింది. వాళ్ళకు జరిగిన దెబ్బలకు కారణం రేవంత్ రెడ్డే కదా. మరి ఆయనకు చట్టము చుట్టం కానప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? గురుకుల విద్యార్థులు పురుగుల అన్నం తిని చావు బతుకుల మధ్యలో వెంటిలేటర్ల మీద చచ్చిపోయింది శైలజ అనే విద్యార్థి. ఆ అమ్మాయి చావుకు రేవంత్ రెడ్డి కారణం కదా. మరి ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? హైడ్రా తోటి ఇండ్లు కూలుస్తుంటే ఎంతో మంది గుండెపోటులు వచ్చి చనిపోయినరు. ఆ గుండెపోటులకు ఆ చనిపోవడానికి కారణము రేవంత్ రెడ్డే కదా. మరి రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? చట్టం చుట్టం కానప్పుడు రేవంత్ రెడ్డికి ఒక చట్టము, పేద ప్రజలకు ఇంకొక చట్టమా, సెలబ్రిటీలకు ఇంకొక చట్టమా? ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇండ్లేమో కూల్చలే రేవంత్ రెడ్డి, వాళ్ళ పక్కన పేద ప్రజల ఇండ్లు అయితే కూర్చిండు. చట్టము వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చుట్టం లాగా మారుతున్నది. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లకు చట్టం అని చెప్తున్నారు. చట్టము రేవంత్ కు చుట్టం లాగా వ్యవహరిస్తున్నది. ఫైనల్ ఒకటి చెప్పండి, అంటే నిన్నటి నుంచి ఒక వార్త బాగా గట్టిగా కనపడతా ఉంది. ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ కూడా ఉంటుంది, విచారణకు కూడా ఆల్రెడీ గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. ఇక త్వరలో అయితే కేటీఆర్ ని కస్టడీలోకి తీసుకుంటారు అనేది ఒక వార్త జరుగుతా ఉంది. మరి దీనికి ఏం చెప్తారు? మరి ఇప్పుడు ఇప్పటి నుంచి కాదండి, డిసెంబర్ 9వ తారీఖు 2024 ఎప్పుడైతే గద్దెనెక్కిండో రేవంత్ రెడ్డి ఆయన ప్రబుద్ధుడు, అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, కాళేశ్వరంది కుంభకోణాలు జరిగినాయి అన్నాడు, విద్యుత్తుల కుంభకోణాలు జరిగినాయి అన్నాడు, కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామన్నాడు, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామన్నాడు, ఒక్కొక్కసారి హరీష్ రావును అరెస్ట్ చేస్తామన్నారు, ఇంకోసారి జగదీశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటోడు అభద్రతా భావానికి లోనయ్యి ఆయనకు ఎక్కడ పోయినా ఏది ముట్టుకున్నా బొగ్గైతుంది, మషి అవుతుంది. ఒక వినాశనుడు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నట్టుగా అది మషి అవుతుంది. కాబట్టి ఈయనకొచ్చే అసలు సీఎం గా ఈయన ఎవరు లెక్కలోకి తీసుకుంటలేరు. ఏదొచ్చినా కూడా కేటీఆర్ గారి దగ్గరికి పోతున్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు లాగా వ్యవహరిస్తూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు దూసుకుపోతున్నారు ప్రజలకు. ఆయనకు ఇమేజ్ పెరుగుతుంది. ఆ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికే ఈ ఫార్ములా రేస్ అఫీషియల్ గా చెప్తా ఉన్నారు కదా. అంటే ఒక విషయం అంటే ఇది అఫీషియల్ గా చెప్తా ఉన్నారు కదా, గవర్నర్ ఆమోదం కూడా వచ్చింది మాకు, ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది, ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, కస్టడీలోకి తీసుకుని విచారణ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్తా ఉన్నారు. అది ఎప్పుడు అనేది తెలియదు కానీ మళ్ళీ అది కూడా శుక్రవారం ఉంటుందో, మరి అప్పుడు ఢిల్లీ పర్యటన మరి సీఎం వెళ్తారో లేదు తెలియదు కానీ అంటే ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటామని కన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఏం చెప్పదలుచుకున్నారు? మరి ఎప్పుడు రేపు ఎల్లుండా అనేది మనకు తెలియదు. సో క్లారిటీగా అయితే అరెస్ట్ అయితే ఉంటుంది అనేది అఫీషియల్ గా ఉంది. మరి ఏం చెప్తారు? ఇప్పుడు అరెస్ట్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ అన్న 1000 కోట్ల ఆస్తులు సంపాదించి ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల్చడానికి బ్యాగులు సంచులతోటి ఏం పట్టపగలేం దొరకలేదు. ఆయన రాజద్రోహం ఏం చేయలేదు, దేశద్రోహం ఏం చేయలేదు, ఆయన ఉగ్రవాది ఏం కాదు. ఆయన ఈ ఫార్ములా రేస్ పెట్టడం వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ ఇమేజ్ ఆకాశం అంతా ఎత్తుకెదిగింది. ఎలక్ట్రికల్ స్కూటీల వాడకాలు, ఎలక్ట్రికల్ వాహనాల వాడకాలు పెరిగినాయి, మార్కెటింగ్ పెరిగినాయి. ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అనేది జనాలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా యువతకు తెలుసు. ఈ ఫార్ములా రేస్ వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, మన ఆర్థిక వ్యవస్థ ఎంత పెరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదంతా కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే కేటీఆర్ గారు బయట ఉంటే ఈయనకు ఇమేజ్ ఉండదు, ఈయనను 0 లెవెల్ అనే చూస్తారు. కేటీఆర్ ను లోపలేస్తే నాకేదో అది వస్తుంది అనుకుంటున్నాడు, కానీ ఆకాశం అంతా ఎత్తుకెదుగుతాడు రామన్న అరెస్ట్ చేయడం వల్ల. ఆయన ఏం దేశద్రోహము రాజద్రోహాలు చేసేమో అది చేయలేదు. కేటీఆర్ అన్న ఏ విధంగా
అభివృద్ధి చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని, ఐటీని మేటిగా తీర్చిదిద్దిండు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క యువత కూడా మా ఐటీ మినిస్టర్ ను కోల్పోయినమే అని బాధపడుతున్నారు. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మొత్తం రామన్నను అరెస్ట్ చేయడం వల్ల ఆయనకే నష్టం జరుగుతుంది కానీ మాకొచ్చే నష్టం ఏం లేదు. కానీ అరెస్టు అనేది అప్రజాస్వామికం. ఆయన ఏం కుట్రలు కుతంత్రాలు చేయలేదు. ఆయన అభివృద్ధే కావాలనుకున్నాడు, అభివృద్ధిని కాంక్షించిండు. ఈ ఫార్ములా మనం డబ్బులు ఫీజు కట్టడం వల్ల వేరే ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ ఫార్ములా రేస్ పెడితే మనకు అభివృద్ధి పెరుగుతుంది, పెట్టుబడులు పెరుగుతాయి, దేశంలో మన స్టేట్ మారుమోగుతుంది, తెలంగాణ రాష్ట్రం పేరు మారుమోగుతుంది, హైదరాబాద్ పేరు మారుమోగుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఫీ కట్టడం జరిగింది. ఆ వైఫల్యము రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఫీజు పే చేసినా కూడా వాళ్ళు ఈ ఫార్ములా రేస్ ను కండక్ట్ చేయలేదు. అంటే వీళ్ళకి చేతగాక చావలేక వాళ్ళకి ఏమో తెలియక ఒలింపిక్స్ పెడతా అంటుంది కదా. చూద్దాం ఒలింపిక్స్ కి ఎంత ఖర్చు అవుతుంది ఏమైతుంది అని ఆయనకు తెలుసు. అసలు ఒలింపిక్స్ లో ఏమేం గేములు పెట్టాలి అంతే కదా, అంతే కదా. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ గురించి మనం చూసినాం అక్కడ ఎక్కడ అది అమెరికాలో. ఇక మళ్ళీ ఒలింపిక్స్ గురించి ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కానీ మరి ఇప్పుడు ఢిల్లీ దాదాపు 28 సార్లు 28 సార్లు ఢిల్లీకి పోయిండు. ఇక్కడ ఏ సంఘటనలు జరిగినా కూడా హైదరాబాద్ లా అంటే సెలబ్రిటీలను అరెస్ట్ చేయడం కాంచెల్లి, హైడ్రా ఇండ్లను కూల్చడం కాంచెల్లి, తెలంగాణ తల్లి విగ్రహము టీజీని టీఎస్ గా మార్చడము, ప్రతి ఏ సమస్య అంటే ఏ వచ్చినా కూడా ఆయన ఈ రాష్ట్రంలో ఉండడు, ఢిల్లీకే పోతాడు. ఆయన అసలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తలేడు, ఢిల్లీకి దాసుడి లాగా ఢిల్లీకి బ్యాగ్ సంచులో మోసుకుపోవడానికే ఆయనకు టైం సరిపోతుంది. నిన్న ముఖ్యమైన బీజేపీ నాయకులను కూడా కలవడం జరిగింది కదా, కేంద్ర మంత్రుల్ని. అంటే నిన్న మరి నిర్మలా సీతారామన్ గానీ ఒక విషయం అంటే నిర్మలా సీతారామన్ గానీ ఇలాంటి కొంతమంది ముఖ్య నాయకులతో భేటీ అయ్యింది కదా. అంటే ఇదంతా కూడా కేటీఆర్ అరెస్ట్ గురించే ప్లానింగ్ అనుకోవచ్చా? కేటీఆర్ గారి అరెస్ట్ గురించి ప్లానింగ్ చేసుకోవచ్చు. అంటే కేటీఆర్ గారి అరెస్ట్ చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇస్తాదంటే కేటీఆర్ అన్న అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మాకు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలి అని అడిగి తీసుకురావడంలో అంటే కేటీఆర్ అరెస్ట్ అయితే మేము కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని అంటే కేటీఆర్ అన్న అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనికోసం? ఎవడన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర పెట్టుబడుల కోసం మాకు రావాల్సిన ఆర్థిక స్థితిగతులు మాది ఇట్లున్నాయి, కొంచెం ఆర్థిక సహాయం చేయండి అని కలవాలి. కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ ని అరెస్ట్ చేయాలి, గివేం రాజకీయాలు, గివేం కక్షపూరిత వ్యవహారాలు. ఎవరికి ముఖ్యం? ఏ మంత్రులు ఎవరికి అది ఉపయోగపడుతున్నారు? కేంద్రంలో ఉన్న బీజేపీ మనకేమన్నా ఉపయోగపడుతుందా? రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకేమన్నా ఉపయోగపడుతుందా? ఏం ఉపయోగం లేదు. అంటే మీరు చెప్తున్నట్టుగా నిజంగా కక్షపూరితంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఒక్క రోజు జైల్లో ఉంచగలిగితే, ఒకవేళ కేటీఆర్ ని కూడా ఇదే పరిస్థితుల్లో కేటీఆర్ కూడా ఇప్పుడు దాకా మాట్లాడిన విషయాల గురించి కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి ఆయన మీద కక్షపూరితం తీర్చుకోవడానికి. మరి అలా ఆ పక్షాన చూస్తే దాదాపు 6 నెలలు 7 నెలలు ఆయన జైల్లో పెట్టే పరిస్థితి అయితే కనపడతా ఉంది కదా. అంటే మీరు అన్నట్టుగా ఈ కక్షపూరితంగా ఇవన్నా చేస్తే అల్లు అర్జున్ కేసు ఏదైతే ఉందో లేదా ఆయన అరెస్ట్ ఏదైతే ఉందో చెప్పండి. ఫస్ట్ కేటీఆర్ గారిని ముట్టుకోలేరంటారా? ముట్టుకోమని చెప్పండి. ఫస్ట్ దమ్ము ధైర్యం ఉందా రేవంత్ రెడ్డికి? ముట్టుకోలేరు. అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి, పట్టపగలు బ్యాగు సంచుల మూటలతోటి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి, ఆయనను అరెస్ట్ చేయాలి. ఒకసారి రామన్నని ముట్టుకోమని చూడండి, టచ్ చేయమని. టచ్ చేసే ఇది ఉండదంటారు అధికారులు? లేదు. ఎందుకు? నేను డైరెక్ట్ గానే అల్లు అర్జున్ ఇంటికి పోయి అరెస్ట్ చేసిన వల్ల అంటే అరెస్ట్ చేసే ఇది ఉండదంటారా? మీరు చెప్పండి. అంటే కక్షలో భాగంగా, కుట్రలో భాగంగా అరెస్ట్ చేస్తాడు కావచ్చు, కానీ ఒకసారి టచ్ చేయమని చూడండి. అంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో చూస్తారు కదా మీరు కూడా. అంటే డైరెక్ట్ వార్నింగ్ వార్నింగ్ ఎవరికి? ఇంకేదన్నా అనుకోండి. ఎవరికి? అధికారులు రేవంత్ రెడ్డికి. రైట్, థాంక్యూ.